బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్రనేత ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్టు తెలిసింది. అటు పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్రనేత ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అటు పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రధాని మోదీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ ఎంపిక సంబంధించి ఇద్దరు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడు కూడా ప్రధాన విపక్షాన్ని కూడా పిలిచి సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే దాని సెలక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా సిబిఐ డైరెక్టర్ ని ఎవరిని ఎంపిక చేయాలి, నెక్స్ట్ ఎవరికి అర్హత ఉంది, ఎవరు అయితే ప్రాపర్ గా ఉంటుందనే అంశంపై మోదీతో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే పహల్గామ్ దాడికి సంబంధించి కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. పహల్గామ్ దాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకుంది, వాటిలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఇక మున్ముందు ఏం తీసుకోవాలి, నిర్ణయాలు ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే అంశంపై కూడా ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ బాధితుల్ని ఈవెన్ ప్రధాని మోదీ ఇప్పటికీ కూడా పహల్గామ్ దాడి బాధితుల్ని పరామర్శించలేదు. అదొక విమర్శగా వస్తున్న నేపథ్యంలో ఈయన రాహుల్ గాంధీ ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపికతో సిబిఐ డైరెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఎంపికతో పాటుగా పహల్గామ్ దాడి ఘటన, ఆ తర్వాత పరిణామాలు, పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు పాకిస్తాన్ కట్టడి చేయడానికి తీసుకున్న నిర్ణయాలు, చర్యలపైన ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇది నిజంగానే ఒక ఆసక్తికర పరిణామంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. తెలంగాణ పోలీసులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్యోగ సంఘాల నాయకుల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగులకు గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి కావన్న రేవంత్ తమ ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ధర్నాలు, సమ్మెలు చేస్తే నష్టపోయేది రాష్ట్రమే అన్నారు. ఏ పథకాలు ఆపి తమ డిమాండ్లను నెరవేర్చాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు అంటే ఎవరిపై సమరం అంటూ విమర్శించారు. తెలంగాణ అంటే చాలు, ఎక్కడ అప్పులు పుట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా డబ్బులు లేక ప్రత్యేక విమానాల్లో వెళ్లడం లేదని, సామాన్య ప్రయాణికుడిలా వెళ్తున్నానన్నారు. పాకిస్తాన్తో సరిహద్దు వెంబటి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన పూర్తి కార్యాచరణ సందిగ్ధతతో ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన వాయుసేన సందిగ్ధత, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించారు.
నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీకి నౌకాదళ సందిగ్ధతపై వివరించిన మరుసటి రోజే వాయుసేనతో ప్రధాని భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న తరుణంలో ఈ సమీక్షలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సహనం ఎదురైతే తక్షణమే ధీటుగా స్పందించేందుకు వాయుసేన సర్వసన్నద్ధంగా ఉందని ఏఏఎఫ్ చీఫ్ ప్రధానికి భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ అమర్పేటలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. एक प्रकार से नॉलेज सिटी है और मैं अक्सर इस बात को स्वीकार करता हूं कि इनोवेशंस, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, रिसर्च, स्किल्ड, इसको हम नॉलेज कहते हैं. नॉलेज इज वेरी इंपॉर्टेंट पावर और कन्वर्शन ऑफ नॉलेज इनटू वेल्थ इज द फ्यूचर ऑफ आवर कंट्री. और इसमें हैदराबाद का बहुत बड़ा योगदान है और इसलिए हमने हैदराबाद को देश के अनेक शहरों से जोड़ने के लिए एक्सेस कंट्रोल रोड बनाने का निर्णय किया है. मैं विश्वास दिलाना चाहता हूं कि तेलंगाना के किसी भी सिटी से मैक्सिमम 5 घंटे के अंदर हर व्यक्ति यहां हैदराबाद पहुंचेगा. ऐसा रोड इंफ्रास्ट्रक्चर हम बनाएंगे और इसलिए ये जो रोबस्ट रोड इंफ्रास्ट्रक्चर है ये निश्चित रूप से तेलंगाना के विकास के लिए बहुत महत्वपूर्ण है. वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन, ये 4 चीजें जिस राज्य में डेवलप होती है वहां इंडस्ट्रियल डेवलपमेंट आती है, कैपिटल इन्वेस्टमेंट आती है. जहां इंडस्ट्रियल कैपिटल इन्वेस्टमेंट आती है उसके साथ उद्योग, व्यापार, एक्सपोर्ट बढ़ता है और इसी के कारण हमारे ग्रामीण और कृषि क्षेत्र में भी रोड के कारण, बिजली के कारण, पानी के कारण विकास की गति दुगनी तिगनी होती है. तेलंगाना को सुखी, समृद्ध और संपन्न राज्य बनाना ये निश्चित रूप से आप सबका सपना है. पर मैं आप सबको विश्वास दिलाना चाहता हूं कि हमारी भारत सरकार की ओर से आदरणीय मोदी जी के नेतृत्व में तेलंगाना के विकास के लिए मेरे विभाग की ओर से हम पूरा सहयोग करेंगे. इस बात का आप सबको विश्वास दिलाता हूं. तेलंगाना में करीब 1 लाख करोड़ रुपए खर्चा करके हम नए नए ग्रीन एक्सिस कंट्रोल एक्सप्रेस हाईवे बना रहे हैं. इंदौर से हैदराबाद कॉरिडोर 770 किलोमीटर, 17,000 करोड़. तेलंगाना का काम लगभग पूरा हो गया है. इसमें तेलंगाना में 4,500 करोड़ रुपए का 136 किलोमीटर का कार्य था. कामारेड्डी, मेडक, संगारेड्डी इस जिले से होकर ये गुजरेगा. इंदौर से हैदराबाद तक की यात्रा का समय अभी 20 घंटे है. मैं आपको वचन दिलाता हूं कि महाराष्ट्र का कुछ काम जल्दी ही पूरा होगा और 10 घंटे में हैदराबाद से आप इंदौर तक पहुंचेंगे. एक बहुत महत्वपूर्ण रोड हम बना रहे हैं जो तेलंगाना के तस्वीर को बदल देगा. मैं और किशन जी अभी एक कार्यक्रम में थे इसके पहले, तो उन्होंने कहा कि कश्मीर से कन्याकुमारी तक, हमारे बचपन से हम सुनते आ रहे थे कि आ सेतु हिमाचल, कश्मीर से कन्याकुमारी तक अनेकता में एकता, यही हमारी विशेषता. मुझे इस बात का सौभाग्य मिला कि आप में से अनेक लोग मनाली तक गए हैं और मनाली से जब रोहतांग पास जाते हैं तो 3.5 घंटे लगते हैं. पर अब हमने अटल टनल बनाई है. अब 3.5 घंटे के बजाय केवल 8 मिनट में आप रोहतांग पास पहुंच जाते हैं.
रोहतांग पास से निकलकर लद्दाख लेह तक हम 8 टनल बना रहे हैं हिमालय के बीच में से। वहां रोड भी बन रहा है और वो आगे लद्दाख लेह में आएगा और लद्दाख लेह के बाद आगे आने के लिए श्रीनगर की तरफ कारगिल के नीचे जहां से बाबा अमरनाथ का दूर से दर्शन होता है, वो कारगिल में हम टनल बना रहे हैं। जो टनल की कीमत 12,000 करोड़ रुपए थी, जो आशिया की सबसे बड़ी टनल है 12 किलोमीटर, वो टनल हम 5,200 करोड़ रुपए में पूरी कर रहे हैं। एक ही प्रोजेक्ट पर हमने 6,000 करोड़ बचाए, वो भी टनल पूरी हो रही है। 75% काम पूरा हुआ है। उसके बाद झेड़मोर टनल, जहां बीच में आतंकवादियों ने हमला किया था, वो भी टनल का उद्घाटन प्रधानमंत्री जी ने किया है। वहां से हम श्रीनगर आते हैं और श्रीनगर से कटरा तक, जम्मू तक हम 36 टनल बना रहे हैं, जिसमें से 23 टनल बन चुकी है। करीब 3-4 को छोड़कर बाकी का काम शुरू हो गया है। और वैष्णो देवी का जो पवित्र स्थान है, वो लगने के पहले दिल्ली से कटरा हाईवे शुरू होता है। अमृतसर से होकर हम दिल्ली आएंगे और दिल्ली आने के बाद दिल्ली मुंबई एक्सप्रेस हाईवे 1,10,000 करोड़ का करीब 90% काम हमने पूरा कर लिया है। और इस हाईवे से आने के बाद हम सूरत तक आएंगे। अगर दक्षिण में हैदराबाद, बेंगलोर, चेन्नई, कन्याकुमारी, कोचीन, त्रिवेंद्रम, अगर दिल्ली से उत्तर भारत से अगर आना होगा तो हमें मुंबई, पुणे, सोलापुर और कोल्हापुर जाना पड़ता था। अब सूरत से हम नया हाईवे बना रहे, एक्सिस कंट्रोल एक्सप्रेस हाईवे, जो सूरत से निकलेगा नासिक, नासिक से अहमदनगर, अहमदनगर से सोलापुर, सोलापुर से कर्नूल और कर्नूल से हैदराबाद, चेन्नई, कन्याकुमारी, बेंगलोर, मंगलोर, कोचीन, त्रिवेंद्रम। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఓ 5 నెలల గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి చేరింది. కడుపులో 2 కవల పిల్లలు ఉండడంతో డాక్టర్లు గర్భసంచికి కుట్లు వేశారు. అనంతరం మళ్లీ కడుపు నొప్పితో గర్భిణి ఆసుపత్రికి రాగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భసంచి తెగి 2 కవల పిల్లలు మృతి చెందారు. డాక్టర్లు వాట్సాప్ కాల్ సూచనలతో నర్సులకు ట్రీట్మెంట్ చేశారు. కానీ అప్పటికే పిల్లలు మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న అధికారులు విజయలక్ష్మి ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నారు. కవలల మృతి విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్యాధికారి రంగంలోకి దిగారు. ఆసుపత్రి వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పెయిన్ వస్తుందన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకొని పోయినాం. మేము అనుకునే మేము వచ్చినాం, కానీ పెయిన్ వస్తుందని చెప్పేసి 4 గంటల నుంచి ఫోన్ చేసి మేడం 11 గంటలకు పిల్లలు మొత్తం బయట పడ్డానికి వచ్చింది. ఇంకా దానికి వచ్చిందే కాకుండా ఇంకా ఏం చూడలేదు, పిల్లలు చేసి శైల పెట్టి అయిపోయింది పోరా కనీసం. సరే వీడికి వచ్చినప్పుడు అయినా, ఇప్పుడు మేము వీడికి పేషెంట్ వీడికి వచ్చినాక వాళ్ళే చెక్ చేసారు, అంత మంచిగా ఉందని మళ్ళీ వాళ్ళే చెప్పారు. అంత మంచిగా ఉందనక డాక్టర్ వచ్చేదాకా నీకు ఏదన్నా అది చేసి ఆమెనన్నా ఏదో ఒకటి చేసు కదా. వీళ్ళని చేయి ఎప్పుడైతే ఈమె చేయి పెట్టిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. సరే నేను ఏదైనా పని చేయించు, ఏదైనా చేపిస్తే గుడ్లు ఏదైనా ప్రాబ్లం అయితే ఏమన్నా అయితే నా ఇంటికాడనే బాధ్యులు నేను. వీడికి వచ్చే వరకు కూడా నీకు ఇంత బ్లడ్ అనేది కారణపాయ. నువ్వు ఎప్పుడైతే చేయి పెట్టినప్పటి నుంచి నీకు బ్లడ్ మీరు ఎట్లాంటిది అది చేయకండి. మీరు మేడాన్ని పిలవండి, మేడం ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది అని చెప్పేసి ఏం కాదు, ఈ సూదులు వాడండి, ఈ మెడిసిన్ వాడండి, ఇది వాడండి. అది ఆమెకు మేడం ఫోన్లో చేసి మేడం ఈ ప్రయోగం మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు అయిపోయింది. నా కుటుంబంతో నా జీవితంతో మొత్తం ఆన్లైన్ గేమ్ ఆడినట్టు అక్కడ ఉండి ఎప్పుడు. మా సిస్టర్ని హెల్మెట్ కూర్చుంటుంది, తను 5 months ప్రెగ్నెంట్ ఉంది. 5 months ప్రెగ్నెంట్ ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్ను చూపిస్తున్నాము. హాస్పిటల్కు చూపించి తనకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి 4 o'clock మార్నింగ్ కాల్ చేసి చెప్తే ఇంజక్షన్ ఒకటి ఇవ్వమని టాబ్లెట్ ఇవ్వమని చెప్పారు. అవి వేసిన కూడా తగ్గలేదంటే హాస్పిటల్ తీసుకురామని చెప్పారు. 6:30, 6:40 వరకు మేము హాస్పిటల్కి వచ్చినాము. హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇక్కడ నర్సుల చేత కాల్ చేస్తే కూడా మేడం 11 o'clock వచ్చింది.
11 రావడం వల్ల మేడం నిర్లక్ష్యంగా వహించి హాస్పిటల్కు రాకపోవడం వల్ల మా సిస్టర్కు కడుపులో ఉన్న 2 ట్విన్స్ చనిపోయారు నిన్న. మేడం కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే ఎమర్జెన్సీ అని హాస్పిటల్కి వచ్చిన కనుక ముందు వచ్చి ఉంటే ఒక బాబు అన్న మాకు మిగులుతుండే. మేడం నిర్లక్ష్యం వల్ల మాకు ఈరోజు 2 బాబులు చనిపోయారు. దానికి ఇప్పుడు వాళ్ళ పేమెంట్ కట్టాలి ఇంకా చేసిన దానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళని మనం ఇప్పుడు అడిగేది ఒకటే, మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంది, స్కానింగ్లలో రిపోర్ట్లలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూపించమని చెప్తున్నారు మేడాన్ని. ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేవు. వీళ్ళకు వచ్చిరాక వీళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న నర్సులు వీళ్ళకి తెలిసి తెలియని ట్రీట్మెంట్ చేయడం వల్ల మాత్రమే నిన్న మొత్తం జరిగింది. గర్భసంచి ఉన్న ప్రాబ్లం అని చెప్తున్నారు కానీ ఏది లేదు. మొత్తం ప్రిన్స్ చనిపోయారండి. నిన్న 6:40 వచ్చినాక ఇక ఇప్పుడు గ్లూకోజ్ పెట్టిరు, ఒకటి చిన్నది గ్లూకోజ్ పెట్టి ఒక సూది ఇచ్చిర్రు. సూది ఇచ్చిన తర్వాత ఇక ఆమె నర్సు చేసింది. చేస్తే బీడింగ్ వచ్చింది. బీడింగ్ వచ్చిన జరసేపటికే ఇక పాపలు వచ్చేసారు. పాపలు వచ్చిన నిమిషాలు ఇట్లా కింద పడ్డాక కూడా కొట్టుకురు. వెంబడే వచ్చారు ఆమె చేయి పెట్టడం వల్ల ఎంబడే వచ్చేసారు. వచ్చాక కూడా డాక్టర్ గారు ఏమన్నారు మరి? ఏమన్నారు, కుట్లు తెగిపోయినాయి అంటుంది మేడం వచ్చి. నెలలు పడ్డాక డెలివరీ అయ్యేటప్పుడు నేనే కుట్లిస్తా, డెలివరీ అవుతుంది అని చెప్పింది. ఇప్పుడేమో పాపలు చనిపోయినాక కుట్లు తెగిపోయినాయి అని చెప్తుంది. ఏం అడగాలనుకుంటున్నాం, మా పాపలు మీరే చేసి ఇప్పుడు చంపిర్రని అడుగుదామని. మా పిల్లల ప్రాణాలు పోయినవి ఇప్పుడు మళ్ళా. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నెలకొన్న ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వరం ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటర్ వరకు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆలయ శంఖద్వారం సీసీటీవీ కంట్రోల్ రూమ్కు పైనున్న రూఫ్ వద్ద మంటలు చెలరేగగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన 4 ఫైర్లు ఇంట్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ జిల్లా దారూరు మండల రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డిలు హాజరయ్యారు. దేశంలో అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల అన్నారు. రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ధరణి వల్ల లక్షల మంది భూమి హక్కును కోల్పోయారని కోదండరెడ్డి అన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని రైతులకు ఎట్లా అనుసంధానం చేయాలి, విద్వాంసమైన విశ్వవిద్యాలయంతో పాటు కష్టాల్లో ఉన్న రైతులు కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేసి, ముఖ్యంగా రైతుల అనుభవాలతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కొత్త విధానాన్ని కూడా ఇద్దరికి అనుసంధానం చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఆలోచన చేసి ఈరోజు ఆయన యూనివర్సిటీ నుంచి, కాలేజీ నుంచి శాస్త్రవేత్తలతో పాటు స్టూడెంట్స్తో పాటు వ్యవసాయ అధికారులు కూడా అనుసంధానం చేయమని చెప్పారు. అందుకని మా గోపి గారు కూడా మా శాఖ పరంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంత అవసరం ఉంటే అంత శక్తిని వాడమని చెప్పాం. ఇందాక నరసింహారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ గారు చిన్న విషయాలు చెప్పినా గట్టి విషయాలు చెప్పారు. ఇందాక సునీల్ గారు చెప్పినట్టుగా వీళ్ళందరికంటే పెద్ద శాస్త్రవేత్తలు మీరే, అంటే పంట పండించేవాళ్ళే, తాతల తండ్రుల దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. తడిసిన పంటను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆరోపించారు. ధాన్యపు కుప్పల మీదే రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అనేక సార్లు మోసపోతున్నారని అన్నారు. పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం
ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లులే పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతూ ఉంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కలంకం తెస్తాయని సిపిఐ నారాయణ అన్నారు. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు. బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని చెప్పారు. బిగ్ బాస్కు తాను మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు. మంచి వయసులో ఉన్న యువతీ యువకులు తీసుకెళ్లి బిగ్ బాస్లో పడేస్తే ప్రకృతి రియాక్షన్కు లోనవుతారని చెప్పారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిగ్ బాస్ పై పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో పీల్ చేస్తే తన పీల్ను నాగార్జున స్వీకరించాడని, ఎండీకి నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అదే కమ్యూనిస్ట్ వ్యవస్థని ఒక సైద్ధాంతిక అవగాహనతో ఆయన రచించాడు. ఆనంద ఎగతాళి చేశారు. ఇదన్నీ పకటి కళ్ళని చెప్పాడు. కానీ అవి నేటికి నిజం అవుతా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటి కూడా రెలవెంటే. ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. ఐసీసీ విడుదల చేసిన పురుషుల క్రికెట్కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్లో వైట్ బాల్ ఫార్మాట్లలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డేలు, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ రెడ్ బాల్ ఫార్మాట్లో మాత్రం 4వ స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్లో ఉంది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్ల ఆధారంగా ర్యాంకులను వెల్లడబెట్టింది. వన్డే ర్యాంకులో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ తన రేటింగ్ పాయింట్లను 122 నుంచి 124కు పెంచుకొని టాప్ ర్యాంకు కైవసం చేసుకుంది.